నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఓకే, రైట్. ఒకసారి రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్కారం అండి. మ్యూట్లో ఉన్నట్లయితే నమస్కారం. ఎస్ వినిపిస్తోందండి. రామారావు గారు ఎలా చూస్తారండి ఈసారి జరగబోయేటువంటి మహానాడును కడప జిల్లాలో నిర్వహించడం, అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున నిర్వహించాలనేటువంటి ప్లానింగ్ పెట్టుకోవడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కౌంటర్గా లేకపోతే ఒక సవాల్గా ఈ సభను నిర్వహిస్తున్నారు, సరే పైకి ఏవి చెప్తున్నప్పటికీ అనేటువంటి ఒక చర్చ అయితే లేకపోలేదు. మీరు ఎలా చూస్తారు? ముందు ఈ విషయం గురించి మాట్లాడుకుందాం, తర్వాత దీంట్లోనే మరికొన్ని విషయాలు కూడా ఇంక్లూడ్ చేయాల్సింది. సరే దీని గురించి అయితే చెప్పండి ముందు. ఇప్పుడు మహానాడు అది నిర్వహణ అనేది తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం అండి. వాళ్ళు ఇక్కడ అది జాతీయ పార్టీకి ప్రకటించుకున్నా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వరకే ఎన్నికల్లో కానీ పోటీ చేస్తుంది. ఈ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటా ఉంటే ఈ పార్టీని ఎన్టీ రామారావు గారు దీన్ని స్థాపించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసామండి. ఆ రోజు ఆ తెలుగువారి మనోభావాల కోసం ఆయన కొన్ని ఆత్మగౌరవ నినాదంతో తీసుకొచ్చినటువంటి పార్టీ. మరి తదనంతరం ఆ పార్టీని చంద్రబాబు నాయుడు గారు కైవసం చేసుకోవటం, ఆ పరిణామక్రమం అంతా కూడా మనకు తెలుసు. అదంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందనేది, కొంతకాలం ఎన్టీ రామారావు ఫోటోలు కూడా లేకుండా తర్వాత ఇప్పుడు మరలా ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రతికున్నప్పుడు ఏదైతే పార్టీని స్వాధీనం చేసుకున్నాక ఒకసారి కూడా ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు కలిసినటువంటి దాఖలాలు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా లేనటువంటి అంశం మనకు తెలిసిందే. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రకరకాల ఆలోచన విధానాలతోటి ఏదైతే ఆ పొత్తు లేకుండా పోటీ చేయలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మహానాడులో వాళ్ళ పార్టీ యొక్క తీర్మానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని విలువలు, దానికి సంబంధించినటువంటి ఆ తీర్మానాలను కూడా ఆమోదించి దాన్ని అమలు చేయాలి. ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉత్సాహంగా మహానాడు చేసుకోవడానికి ముందుకు పోవడం, అట్లాగే అధ్యక్షుడిగా ఏదైతే జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా మరొకసారి ఎన్నుకునే ఒక ప్రహసనం ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా జరిగిపోద్ది ఎక్కడున్నా. మరి అదంతా చేసుకోవడానికి వాళ్ళు ఆ కడపను వేదికగా చేసుకున్నారు. మొట్టమొదటైతే అది ఇడుపులపాయలో చేయాలి, పులివెందులో చేస్తాం, అదని ఎక్కడైనా చేసుకోండి. అది ఒక పార్టీకి యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రాంతంలో చేసుకోవడానికైనా హక్కు ఉంది. అదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతం అనేది ఇట్లా ఎక్కడ చేసుకుంటే ఏమైందండి, గతంలో ఒంగోలు కూడా నిర్వహించుకుంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే అనుమతులు ఇప్పించారు. వాళ్ళ ఆ మహానాడుకు సంబంధించినటువంటి చాలా అంశాలకు అక్కడ లోకల్గా ఆయన శాసనసభ్యుడిగా అట్లాగే మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కొంతమంది రిక్వెస్ట్ చేస్తే అనుమతులు ఇప్పించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అట్లా ఒక పార్టీ సంబంధించినటువంటి చేసుకునే దానికి మరొక పార్టీ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఒంగోలు నిర్వహణప్పుడు కూడా ఈ యొక్క సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. మరి అటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. మరి ఈ మహానాడులో ఎటువంటి తీర్మానాలు చేస్తారు ఏంటనేది వాళ్ళు అంతర్గతంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రజలకైతే మాత్రం వీళ్ళు ఇచ్చినటువంటి హామీలేమి అమలు కాకుండా వీళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ప్రజల్లో ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు గమనించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నింటిని కూడా మెరుగ్గా అమలు చేస్తామని చెప్పడంతో పాటు సూపర్ 6 అని రకరకాల హామీలు ఇచ్చారు వీళ్ళు. ఆ హామీల మీద ఎక్కడ కూడా నిలబడకుండా యూటర్న్ తీసుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఏదో కూటమిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా చాలా అంశాల్లో యూటర్న్ తీసుకున్నాం. ఇప్పుడు అట్లా జరుగుతున్నటువంటి అంశాల మీద ఎక్కడా కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉందండి మనం చూస్తామంటే. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం కానీ చంద్రబాబు గారు చెప్పిన అంశంలో ఎక్కడా లేదు. ఇసుక విషయంలో ఉచితంగా ఇసుకిస్తామన్నటువంటి దాన్ని ఫెయిల్ అయ్యారు. మద్యం విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. అట్లాగే ఈ యొక్క పీడిఎస్ బియ్యం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 30 లక్షలు ప్రతి నెల వసూలు చేస్తున్నటువంటి విధానం అయితేనేమి, మద్యం షాపులు ఆదాయంలో 20% వాటా తీసుకున్నటువంటి విధానం కానీ, అట్లాగే అనేక ప్యాకాట్ క్లబ్లు కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ఎటువంటి తీర్మానాలు చేస్తారు, ప్రజలకు సూపర్ 6 హామీల మీద ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, అట్లాగే లోటు బడ్జెట్ ఏదైతే 1,10,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి చేశారు, దాంట్లో కూడా అరకొర పథకాలు చూపెట్టారు. ఆ బడ్జెట్ని ఎలా మేనేజ్ చేస్తారు, అట్లాగే అమరావతి అంశంలో కూడా వాళ్ళు చెప్పేదానికి అట్లాగే యాక్చువల్గా జరుగుతున్నటువంటి అంశంలో కానీ పోలవరం అంశంలో కానీ క్లారిటీ లేకుండా ప్రజలను ఎంతకాలం మభ్యపెట్టాలనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచన చేస్తున్నారనేది అర్థమవుతుంది. అన్నిటి మీద కూడా మరి మహానాడులు ఏమైనా సందర్భంగా చర్చకు వస్తుందా లేదనేది కూడా
గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాని పట్ల ప్రజలు ఎటువంటి రియాక్షన్ వచ్చింది కూడా మనం చూడాలంటే మహానాడు అయిపోయిన తర్వాత కానీ మనం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉందండి. ఓకే, ఎస్ రైట్. మస్తాన్ రావు గారితో